దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నాం చూడండి, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశముందున్నటువంటి దేవుడు నరులందరినీ పరిశీలన చేస్తూ ఉన్నాడంటే బిడ్డలారా, మీరు బాగా గమనించాలి. అంటే దేవుణ్ణి వెతికేవారు కలరేమో, దేవుడు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో, ఆయన కావాలని ఆయన దగ్గరకు వచ్చేవారు ఎవరైనా ఉంటారేమో అని ఆకాశం ముందుండి దేవుడట నరులందరినీ పరిశీలన చేస్తూ ఉన్నాడంట. పిల్లరా, మీరు బాగా గమనించండి. నాకు ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నాకేమనిపించింది అని అంటే, ఒక తండ్రి తన బిడ్డల కొరకు ఆరాట పడుతున్నట్టు, ఒక తండ్రి తన బిడ్డల మీద ఆశ పెట్టుకుని తన బిడ్డలు ప్రయోజకులైతే చూడాలని ఆశపడుతూ ఉన్నట్టు ఆ మంచి మనసు హృదయాన్ని బిడ్డలరా, ఆ వాక్యంలో నుండి కూడా నాకు ఆ మనసు అర్థమవుతూ ఉంది. మీరు బాగా గమనించండి. మనుషులు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు? లోకానికా, దేవునికా? లోకంలో ఉన్నటువంటి వాటికా, లేదంటే దైవ సంబంధమైనటువంటి వాటికా? మనుషులు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు? మనిషి యొక్క జీవితం అంతా కూడా దేని కొరకు వెతుకులాట, దేన్ని వెతుకుతూ ఉన్నాడు? ఆకాశంలో నుండి దేవుడు హృదయాన్ని బిడ్డల నరులందరినీ పరిశీలన చేస్తూ ఉంటే, దేవుని వెతకటం మానేసి లోకంలో ఉన్నదంతా వెతుకుతూ ఉన్నారట. లోకంలో తన వెతుకులాట ఎలా ఉంది అని అంటే, హృదయాన్ని బిడ్డలరా, అవకాశం కుదిరితే ఆకాశ మండలం మీదకి ఎక్కి ఆ చందమామను కూడా అందుకోవాలని మనుషులంతా ఆరాటపడుతూ ఉన్నారంట. పుర్లరా, మీరు బాగా గమనించండి. ఏమండి? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుణ్ణి వెతికేవారు వేరే ఎక్కడున్నారు అంటే, మనిషి జీవితం అంతా కూడా లోకంలో ఉన్నటువంటి వాటి కోసమే వెతుకులాట. మీరు బాగా గమనించండి పుర్లారు. అందుకని యేసు ప్రభు కూడా ఏమంటారు అని అంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అని చెప్పాడు. మీరు బాగా గమనించండి పుర్లారా. అంటే దేన్ని వెతికితే అన్నీ దొరుకుతాయో దాన్ని విడిచిపెట్టి మనిషి ఒక్కొక్క దాన్ని వెతుక్కుంటూ లోకంలోనికి బయలుదేరి వెళ్ళాడు పుర్లారా. ఇప్పుడు మనిషి ఎక్కడ దొరుకుతూ ఉన్నాడు అని అంటే, లోకంలో దొరుకుతూ ఉన్నాడు. వాక్యంలో దేవుడు ఏమంటాడు అని అంటే, దేవుని బిడ్డలారా, నీవు నన్ను వెతికిన ఎడల, నీవు నా యందును నీ యందు నేనును ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడిగితే నేను ఇస్తాను అని దేవుడే అన్నాడు. మొదట ఆయన నీతిని రాజ్యమును వెతికితే ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు మీకు ఏమేం కావాలో, కాబట్టి అవన్నీ మీకు ఇస్తాను అని వాక్యములో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ దేవుని మాట లెక్క పెట్టే వాళ్ళు ఎవరున్నారు? దేవుని మాటను మనసులో పెట్టుకుని, అరే దేవుని దగ్గరికి వెళితే అన్నీ ఆయనే కదా చూసుకునేది, మన బాగోగులు ఆయన కదా చూసుకునేది, మన మంచి చెడ్డలు ఆయన కదా చూసుకునేది, ఆయనే కదా మనకు ఆరోగ్యం ఇచ్చేది, ఆహారం పెట్టేది, ఆయనే కదా సమస్తము కూడా మన యొక్క పరిస్థితులను గమనించేది, గనుక ఆయన్ని మించి ఈ లోకంలో మనకి మరొక సాయం ఏముంది, కాబట్టి ఆయనే కదా అన్నిటికీ ప్రధానమైనటువంటి వాడు అని చెప్పి ఆయన ఎద్దుకొచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆయన వెతికేవారు, ఆయన కావాలని కోరుకునేవారు. ఆయన ఎద్దుకొచ్చి, ప్రభా ఇదిగో నీవే నాకు పెద్ద దిక్కువై ఉన్నావు, నీవే నాకు సమస్త ఆధారము అని ఆయన మీద ఆధారపడే వాళ్ళు ఎవరున్నారు? ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు యేసు ప్రభు చెప్పుచున్నటువంటి మాట నిజమవుతా ఉందేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు చెప్పుచున్నటువంటి మాట నెరవేరేటువంటి కాలంలోనికి మనం అంత వేగంగా వచ్చేసామేమో అని నాకు అనిపిస్తూ ఉంది. వాక్యంలో ఆయన అంటాడు, నేను వచ్చినప్పుడు మనుషుల్లో విశ్వాసము కనుగొందునా అంటే, ఎవరు కూడా విశ్వాసులుగా ఉండడానికి ఇష్టపడరు. దేవుని దగ్గరకు వచ్చేవారు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించేవారు, దేవునికి మనసిచ్చి, మీరు బాగా గమనించండి, దేవునికి మనసిచ్చి ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించేవారు కనబడారట. ఆ విషయాన్ని యేసు ప్రభు చాలా బాధతో చెప్తాడు పుర్లరా. ఇక్కడ కూడా ఈ మనసు చూడండి, ఇక్కడ కూడా ఆయన ఎలాంటి మాట చెప్తున్నాడు అని అంటే, నన్ను వెతికేవారు కావాలి, నన్ను కావాలని కోరుకునే వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో భూమి మీద అని దేవుడు భూమి అంతా కూడా పరిశీలన చేస్తున్నాడట, నరులందరినీ పరిశీలన చేస్తున్నాడట. బాగా గమనించండి హృదయాన్ని బిడ్డలరా. ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా మన మనసు ఎలా ఉంటుందో దేవునికి తెలుసు. ఆయన అంటాడు, హృదయాన్ని బిడ్డలరా, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా పైకి పెదవులతో ఆరాధించే వాళ్ళు కానీ హృదయం కూడా లోకంలోనే తిరుగుతూ ఉంది, నాకు చాలా దూరంగా ఉంది. ఆ హృదయము లోకంలో ఉన్నటువంటి దాన్ని దేన్నో వెతుకుతా ఉంది, దేని వెంబడో పడతా ఉంది. కాబట్టి మనుషులు పెదవులతో ఆరాధించే వాళ్ళే,
నా ఎద్దుకు వచ్చి ఇదిగో ఈ శరీరాన్ని ఇక్కడ కూర్చోబెట్టి మైండ్ అంటే ఆ ఆలోచన విధానము మనసంతా కూడా దేన్నో వెతుకుతూ దేని కొరకు ఆలోచించే వాళ్ళే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పురులరా మీరు బాగా గమనించండి. ఎందుకనంటే మనుషులందరి మనస్తత్వాలు దేవునికి తెలుసు. మనలో ఏది ఆయనకు మరుగై ఉండలేదు. కాబట్టి ఇక్కడ వాక్యములు ఆయన అంటాడు, ఎవరైనా ఒకవేళ నన్ను వెతికేవాళ్ళు ఉంటారేమో, నన్ను కావాలని ఆ వెతికే వాళ్ళు ఉంటారేమో. అసలు నిజమైన దేవుడు ఎవరు, అసలు సత్యం ఏంటి, అసలు వాస్తవం ఏంటి, ఆయన ఈ దేవుడు ఎక్కడ దొరుకుతాడు, ఎలా దొరుకుతాడు, ఈ దేవుడిని నమ్ముకుంటే ఏంటి ప్రయోజనం అనేటువంటి ఎవరైనా ఇలా వెతుకుతారేమో అని ఆకాశమందుండి దేవుడు ఆయన మనుషులను పరిశీలన చేస్తూ ఉన్నాడట. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. మనకైతే వెతకుండానే దొరికాడు మనకి, కానీ ఆయన మనం పక్కన పాడేస్తా ఉన్నాం ప్రతి విషయంలోనూ కూడా. ఏమండి, మనకి వెతకుండానే దొరికాడు ఆయన. ఎందుకు వెతకుండా దొరికాడు, ఏ కారణం చేత వెతకుండా దొరికాడని నేను చెప్తున్నాను అని అంటే, మనం వెతకక్కర్లా, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు కదండి. నశించిపోవచ్చున్న మనలను ఎలాగా వెతకి ఆయన వెతుకున్నాడు మనల్ని. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఇప్పుడు మనం కూడా మరి ఆయన్ని వెతకాలిగా, మనం కూడా ఆయన పట్టుకోవాలిగా, ఆయన మనకు కావాలని మనం కోరుకోవాలిగా. పిల్లలు మీరు బాగా గమనించండి. ఆయన మన దగ్గరకు వచ్చి మీరు కావాలని మనల్ని వెంటబెడతా ఉన్నాడు. మనమేమో ఇప్పుడు దేవుని బిడ్డలారా మనసు మన దేవుడు అడుగుతూ ఉంటే మన హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వకోకుండా అలాగే ప్రభా టాటా బాయ్ బాయ్ అంటున్నాం మనం. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆయన చాలా వేదనతో చెప్తున్నాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈ మాట. మరి వెతికే వాళ్ళు ఉన్నారంటారా, ఉన్నారా? బైబిల్ గ్రంథంలో ఆయనే చెప్తాడు చూడండి. వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో వాక్యంలో ఏమని వ్రాయబడిందండి? లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు. చూసారా, దేవుని కంటికి ఆయన వెతికే వాళ్ళు ఎవరు కనపడతలేదట. తండ్రి అయ్యా నువ్వు కావాలి నాకు అని వచ్చేవాళ్ళు ఎవరు కనపడతలేదట. అలా కనపడట్లేదంటే ఇప్పుడు ఇలా ఆలోచించి, మరి ఇక్కడికి వచ్చినటువంటి మనం అందరము ఆయన కావాలే కదండి వచ్చాము, మరి ఆయన కోసమే కదా మనం ఇక్కడికి వచ్చాము. మరి మనం కూడా ఆయన కంటికి కనపడతలేదంటారా? చెప్పండి, దీనికి సమాధానం ఏమై ఉంటుంది? వాక్యంలో దేవుడు ఆకాశం నుండి పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అయ్యో నన్ను కావాలని కోరుకుంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద అని పరిశీలన చేస్తుంటే దేవునికి ఒక్కడు కూడా కనపడట్లేదట. ఇదిగో ఇక్కడ వ్రాయబడింది, నేను చెప్తున్నటువంటి మాట కాదు, వాక్యంలో ఏంటాడు, దేవుణ్ణి వెతుకువాడు ఎవ్వడునూ లేడు, దేవుణ్ణి కావాలని వెతికేవాడు ఎవ్వడునూ లేడట. అంటే మరి దేవుని దృష్టిలో దేవుని వెతకటం అంటే ఎట్లాగా? దేవుని దృష్టిలో దేవుని వెతకటం అంటే ఎట్లాగా? చూడండి వాక్యములో ఒకసారి ఒక మాట మనం చదువుకుందాం హృదయాన్ని బిడ్డలారా. వాక్యములో మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనస్సులను దృఢపరచుకొనుడి అని ఉంది వాక్యములో. దేవునికి స్తోత్రం. అందరం చెప్తాం గట్టిగా హల్లెలూయా. చూడండి ఇక్కడ వాక్యములో ఏమని వ్రాయబడింది అని అంటే, హృదయపూర్వకంగా ఏం చేయాలటండి అమ్మ చెప్పండి, ఏం చేయాలి? హృదయపూర్వకంగా ఆయన వెతకాలట, హృదయపూర్వకంగా ఆయన వెతకాలట. మీరు బాగా గమనించండి. నేను ఇక్కడ మాట చెప్తాను వినండి జాగ్రత్తగానే. దేని మీదైనా ఒకవేళ మనకు మనసు ఉందనుకోండి, దేని మీదైనా ఒకవేళ హృదయం నుండి అదే నిండిపోయింది మనకి వేళ, మనల్ని ఎవరైనా ఆపగలరా? అమ్మ చెప్పండి, ఎవరైనా ఆపగలరా? ఇవాళ నేను అనుకుంటాను ఎలాగైనా సరే బిర్యానీ తినాలా, ఇవాళ ఎలాగైనా సరే బిర్యానీ తినాలా. నన్ను ఎవడైనా ఒకవేళ ఎలా ముట్టుకుంటే బిర్యానీ అంటున్నాను, ఎవడన్నా ఎలా పిలిచాడనుకో బిర్యానీ అంటున్నాను, నిద్రలో లేపినా కానీ బిర్యానీ అనే లెగుతున్నాను. అంటే హృదయం నుండి అది ఏది నిండిపోయింది? నేను చెప్తున్నది వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇలాగ. ఏమండి మీరు బాగా గమనించండి. కాబట్టి నా హృదయం నిండా అదే నిండిపోయింది. ఇప్పుడు నాకు కళ్ళు మూసినా చెప్పండి అదే కనపడుతుంది, కళ్ళు తెరిచినా అదే కనపడుతుంది, నిద్రపోయినా కల్లో కూడా అదే వచ్చేస్తుంది. హృదయాన్ని బిడ్డలు ఇప్పుడు నా మనసు అంతా నిండిపోయింది. హృదయాన్ని బిడ్డలు మీరు బాగా గమనించండి. జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, జాడు వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా నేను మాత్రం ఏం చేస్తాను? ఎందుకని? మనసు అంతా దాని మీద ఉంది. హృదయాన్ని బిడ్డలు ఆలోచించి, ఇప్పుడు నన్ను తినకుండా ఎవడో ఆపలేడు.
మీరు బాగా గమనించండి. ఎందుకనంటే ఒక్కసారి కనుక మనము అంత ఫిక్స్డ్గా మనసు దాని మీద లగ్నం చేస్తే మన మనసు దానికోసమే పరిగెడుతుంది. ఇక్కడ వాక్యంలోనూ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే హృదయపూర్వకంగా వెతకాలట. దేవుణ్ణి వెతకడం అంటే హృదయపూర్వకంగా వెతకాలట. ఇక్కడ ఆరాధించేవాడు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి, స్తుతించేవాడు హృదయపూర్వకంగా స్తుతించాలి, దేవుని ఎదుకు వచ్చేవాడు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఈ స్థలానికి రావాలి. వాక్యం వినేటప్పుడు కూడా పూర్తిగా మన మైండ్ సెట్ అంతా కూడా దేవుని యొక్క వాక్యం మీద లగ్నం చేసి ఆ వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. అలాగున ఉండే వాళ్ళు ఎవరైనా కావాలా, ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఆకాశమందుండి కనిపెడతా ఉన్నాడు. పురులారా, మీరు బాగా ఆలోచన చేయండి. ఇక్కడ మనుషులందరూ కూడా ఎలాగున్నారు అని అంటే ఒక మాట వింటారు, 4 మాటలు వదిలేస్తారు. పురులారా, ఒక మాట అలా చూస్తూ వింటారు, ఇంకా ఉన్నదంతా కూడా ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు పరిశీలన చేసినప్పుడు ఆయన యందు ఏ మనుషుని హృదయము స్థిరముగా లేదట. ఏ మనుషుని హృదయము చెప్పాలి, స్థిరంగా లేదట. ఏ మనిషి హృదయము స్థిరంగా లేదట. ఎవడో ఇక్కడ నాడింగా వినేవాడు లేడు, ఎవడో హృదయపూర్వకంగా దేవునికి దగ్గరకు వచ్చి ఇష్టపూర్వకంగా ప్రభుని ఆరాధించేవాళ్ళు లేరు. దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. భక్తి బలవంతంగా చేసేది కాదండి, ఇష్టపూర్వకంగా చేసేది. పురులారా, భయముతో కూడినది, ఆ భయముతో చేసేటువంటిది. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యము పురులారా వినడం భక్తితో, భయముతో, పురులారా ఆయన వాక్యం మీద తన ధ్యాస అంతా పెట్టి వినేది. పురులారా, అలాగున్న దేవుని యొక్క వాక్యములు అలాంటి వాళ్ళ కోసం వెతుకుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో అలాంటి వాళ్ళే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. అర్థమవుతుందండి? దేవుని దృష్టిలో అలాంటి వాళ్ళే ప్రతి మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. దేవుడు అలాంటి వాళ్ళని కావాలని కోరుకుంటూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. అందుకని బైబిల్ గ్రంథంలో ఇక్కడ అంటాడు, పిల్లరా ఇదిగో దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారని ఆకాశం నుండి పరిశీలన చేస్తూ ఉంటే దేవుని దృష్టిలో ఒక్కడు కూడా కనపట్ల. ఎందుకని అనంటే వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది గుంపులుగా వచ్చారే, కోకొల్లలుగా వచ్చారే. అందరూ కూడా యేసు ప్రభువును వెంబడించారే. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నా బాధ అది, నా సాధిది, నా కష్టం ఇది, నాకున్న పరిస్థితి అది అని చెప్పుకుంటూ వచ్చారే. వాళ్ళ యొక్క బాధలు, సాధకాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చారే. ప్రతి దేవుడు వాళ్ళందరిని బాగు చేసిన తర్వాత మరలా తిరిగి ఒక్కడు కంటికి కనపడలేదే. కృతజ్ఞతాభావం కలిగిన మనస్సులు దేవునికి కనపడలా. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అందుకనే వాక్యములు ఈ రోజున దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే హృదయపూర్వకంగా వెతికేవాళ్ళు కనిపించట్లా. చాలామంది ఉన్నారు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నన్ను హృదయపూర్వకంగా యేసయ్యా నువ్వు నాకు కావాలని అడిగేవాళ్ళు లేరు. ఒక భర్తమయ్యి ఇలాంటి వాళ్ళు కావాలి నాకు, అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు కావాలని నేను వెతుకుతూ ఉన్నానని ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడంట. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటూ ఉన్నటువంటి నువ్వు దేవుని ఎదుట అసలు ఏ రకంగా ఉన్నావో నువ్వు కూడా పరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు దేవుడు కావాలని మనం కోరుకోవాలట? దేవుడు కావాలని ఎందుకు హృదయపూర్వకంగా వెతకాలట? ప్రభా నువ్వు నాకు కావాలి నాయనా, నేను నిన్ను నమ్ముకున్నాను, నిన్ను వెంబడిస్తాను, నీ వాక్యాన్ని వింటాను, నీకు లోబడి ఉంటాను, నీ వాక్య ప్రకారంగా బ్రతుకుతానని ఎందుకు అలా తీర్మానం చేసుకోవాలట? దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు ఈ రాత్రి. చూడండి, వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఆయన అంటాడు, వెతికేవాళ్ళు హృదయపూర్వకంగా వెతకాలి. మీ దేవుడైనటువంటి యెహోవాను వెతకడానికి మీ మనసును పూర్తిగా ఆ దేవుని మీద లగ్నం చేయాలి, దృఢపరుచుకొని స్థిరపరచుకోవాలి. ఎందుకనంటే దేవుడిని వెతకటం అని అంటే అంత తేలికైన పని కాదు. చాలా ఆటంకాలు కలుగుతాయి. శాతానుడు ఎన్నో విషపు బాణాలు వేయబోతా ఉన్నాడు, ఎన్నో అగ్ని బాణాలు వేయబోతా ఉన్నాడు, ఎన్నో అడ్డుకట్టలు వేయబోతా ఉన్నాడు. దేవుణ్ణి నువ్వు చేరుకోకుండా చాలా చాలా అడ్డు గోడలు నీ మీద ప్రయోగించబోతా ఉన్నాడు, నిర్మించబోతా ఉన్నాడు. ఇప్పుడు అవన్నీ దాటుకుని దేవుని దగ్గరికి రావాలి. నువ్వు కావాలి ప్రభా అని ఆయన వెతకాలి. ఇది కొంచెం కష్టమైనటువంటి పని, కానీ మనసు పెట్టి చేస్తే అసాధ్యం మాత్రము కాదు. చెప్పండి, అసాధ్యం మాత్రము కాదు. హృదయపూర్వకంగా చేస్తే దేవుని బిడ్డలారా అసాధ్యమైతే కాదు. సాతానుడు ఎన్నుకు గొంతులేసిన భక్తుడైనటువంటి యోబు మాత్రం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించును, కావాలి ప్రభా అని కోరుకున్నాడు. ఎన్నొచ్చినా కానీ దేవుని బిడ్డలారా, అందుకనే భక్తుడైనటువంటి యోబు ముందు సాతానుడు వేసిన ఏ కుప్పు గొంతులు పనికి రాలా. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ వాక్యం మీద, దేవుని యొక్క వాక్యం మీద మీ మనస్సును లగ్నం చేసి నువ్వు కావాలి ప్రభా అని నువ్వు కోరుకోకపోతే దేవుని బిడ్డలారా మనం కూడా దేవుని దృష్టికి ఎలా కనపడతామనంటే ఒక్కడు కూడా పనికొచ్చేవాడు లేడు అన్నట్టుగానే కనపడతామట. దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా అండి? అందరూ దారి తప్పి బొత్తిగా తొలగిపోయారు అని అంటాడు. అందరూ దారి తొలగిపోయారు, అందరూ దారి తప్పిపోయారు.
ఏమండి ఒక్కడు కూడా ఎవడు సరిగా నాడింగా లేడు అని చెప్తున్నాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య గ్రంథంలో. మీరు బాగా గమనించండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ అనంటే, ఆత్మీయంగా దేవుని బిడ్డలారా మనం హృదయపూర్వకంగా వెతకాలట. ద్వితీయోపదేశ ఖండంలో అంటాడు చూడండి, 4వ అధ్యాయము 29వ వచనంలో ఆ హృదయపూర్వకంగా అంటే ఇంకా కొంచెం లోతుగా చెప్తున్నాడు ఆయన అక్కడ. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయము 29వ వచనంలో ఏమని రాయబడింది, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన యెడల మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ వెదికినప్పుడు ఆయన నీకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, ఎప్పుడు దొరుకుతాడు మనకైనా? అది మనుషుల దగ్గర దేవునికి అది కనిపించట్లా. ఏది కనిపించట్లేదు? పరిపూర్ణమైనది కావాలి దేవునికి కదండి, పరిపూర్ణంగా కావాలి దేవునికి. కానీ మనుషులు ఏం చేస్తున్నారని అంటే, అందులో కడుగు ఇందులో కడుగు, వెచ్చగానే ఉండాలి చల్లగానే ఉండాలి. మరి మనుషులు ఎలా ఉన్నారు? నులివెచ్చగా ఉన్నారు. ఇప్పుడు అటు లోకంలోనూ ఉన్నారు, ఇటు దేవునిలోనూ ఉన్నారు. పురులారు దేనికి చెందుతారు? ఇప్పుడు ఒకే వరలో ఎన్ని కొత్తులు పెట్టవచ్చు? ఇముడుతాయా అమ్మా? 2-3 కొత్తులు పెట్టవచ్చా? ఇప్పుడు 2 కాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి అటు పడవ మీద ఇటు పడవ మీద కాలు వేసేసి ఆ కాలు నాదే ఈ కాలు నాదే ఆ పడవ నాదే ఈ పడవ నాదే నేను మయంగా వెళ్ళిపోతాను అని అంటే వెళ్ళిపోగలమా? సార్ ఆలోచించాను, అటు ఇటు వెళ్ళింది అనుకో, ఏంటి మన పరిస్థితి? ఏమండి చెప్పండి. ఆ పడవ నాదే ఈ పడవ నాదే ఆ కాలు నాదే, మరి ఏది ఎన్ని వేడతో ఇప్పుడు కాలు, ఏది నీ పడవ? దేవుని యొక్క వాక్యంలో దేవుడు అందుకనే చెప్తున్నాడు ప్రభువైన బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఏంటి అని అంటే, మనుషులు ప్రభువైన బిడ్డలారా ఏది పరిపూర్ణంగా చేయట్లేదట. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు బోధించే మాట ఏంటి రాత్రి అని అంటే, ఆకాశం ముందు దేవుడు చూస్తూ ఉంటుంటే దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలా మంది కనపడుతున్నారు, కానీ అసలు దేవునికి ఎవరు కావాలని చూస్తున్నాడు వాళ్ళు కనపట్ల. మీకు అర్థమైందండి? ఇక్కడ చాలా మంది వచ్చేవాళ్ళు కనపడుతున్నారు, వెళ్ళేవాళ్ళు కనపడుతున్నారు. ఇవాళ రాత్రి వచ్చిన వాళ్ళు పొద్దున్న మళ్ళీ కొంతమంది కనపడరు. ఏమండి బాగా గమనించండి పురులారా, వాళ్ళకి దేవుడి కంటే ఏదో ముఖ్యం కాబట్టి వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలా మంది కనపడుతున్నారు, కానీ నేను కోరుకున్న వాళ్ళు ఎవడు ఒక్కడు కూడా లేడట. బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు పురులారా, ఒక్కడు కూడా లేడు. రోమపత్రికలో మనం చదువుకున్న 3:11 ఆయన ఏమంటాడు, ఆయనను వెతుకువాడెవ్వడును లేడు అన్నాడు. ఎందుకు లేడా అని పరిశీలన చేస్తే కిందకి హృదయపూర్వకంగా వెతికే వాళ్ళు లేరట. ఇంకా కిందకి చదివితే ఆయన అంటాడు ప్రభువైన బిడ్డలారా, ఆ ద్వితీయోపదేశ ఖండం 4వ అధ్యాయం 29వ వచనంలో చదువుకున్నప్పుడు పూర్ణ మనసుతో వెతికే వాళ్ళు లేరట. పూర్ణ మనసుతో రాదు. నీకు నిజంగా మనసు ఉంటే ఎవడన్నా ఆపగలడా? నిజం చెప్పండి, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించడానికి నీకు మనసు ఉంటే ఎవడన్నా ఆపగలడా? ఎవడు ఆపలేడు. నువ్వు పాడు నువ్వు మోకరించు, నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుని స్తుతించు అని నీకు ఎవడైనా చెప్పాలా? అలాంటి వాళ్ళు కనపట్లా దేవునికి. మీరు బాగా గమనించండి ప్రభువైన బిడ్డలారా, ఆలోచించేయండి. ఇక్కడ స్టూడెంట్స్ అలా ఉన్నారు అని అంటే, బెత్తం పట్టుకుని సరిగ్గా 2 ఎత్తని కానీ చదివేవాడు ఎవడెక్కడ కనపడతా. మరి ఆ బెత్తం పట్టుకుని వేసేవాడు ఎవరు? ఆయనే వేస్తాడు, నాకు సంబంధం ఏముంది? ఏమండి ప్రిన్సిపల్ ఆయన, నేను చిన్న మాస్టర్ని ఇందులో, అంతేనా పని. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటున్నాడు అని అంటే ప్రభువైన బిడ్డలారా బైబిల్ గ్రంథంలో, అయితే నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయముతోనూ వెతికితే అప్పుడు ఆయన కనపడతాడు. పూర్ణం అని అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యంలో దేవుడు కూడా అదే చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. అంటే దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు బాగానే వస్తున్నారు, బాగానే వెళ్తున్నారు. పాట పాడమంటే ఏదో వచ్చి రానట్టు బాగానే పాడుతున్నారు, వచ్చిన పాట అయినా బలవంతంగా పాడుతున్నారు. మొత్తం మీద చప్పట్లు కొట్టమంటే ప్రభుత్వంలో ఒకళ్ళకి నచ్చి కొడుతున్నారు, ఒకళ్ళకి నచ్చగొట్టలేదు, వాళ్ళకి నొచ్చుతుంది కట్టట్లేదు. బిడ్డలు పాడైపోతూ ఉంటే ఆ తండ్రికి చాలా వేదన. అదే బిడ్డలు ప్రయోజకులై పనికొచ్చారనుకోండి, తండ్రికి ఎంత సంతోషమో ప్రభువైన బిడ్డలారా. కానీ ఇక్కడ దేవుడు అనేటువంటి ఈ తండ్రికి విశ్వాసులు అనేటువంటి పిల్లలు సరిగా పనికి రాకుండా పోతున్నారు. అందుకనే దేవుడు కోరుకుని ఏమంటున్నాడనంటే, నన్ను కావాలి, తండ్రిని కావాలని మనస్ఫూర్తిగా ఇష్టపడి నన్ను ఆరాధించేవాళ్ళు కనపడట్లా.
ఇది బాధతో కూడిన మాట, లేదనంటే ఇది సామాన్యంగా ఏదో పోన్లే అని చెప్పిన మాట. ఇది చాలా బాధతో కూడినటువంటి మాట. అదే నీ బిడ్డ స్థితిలో ఉంటే నువ్వు ఎలా చెప్పుకుంటావు? అదే నీ బిడ్డ ఈ స్థితిలో ఉంటే నువ్వు ఎలా చెప్పుకుంటావు అని అడుగుతున్నాను. కన్నీటితో చెప్పుకుంటాను. ఎలా చెప్పుకుంటావండి? కన్నీటితో చెప్పుకుంటావు. నువ్వు పృథ్వీ బిడ్డలారా ఆలోచించి ఏమంటావు? నా బిడ్డ కోసం నారాయి తోలే నేను ఇంత కష్టపడి ఇన్ని రకాలుగా పెంచి పెద్దోడిని చేసి గొప్పోడిని చేసి ఇన్ని రకాలుగా చేస్తే ఈ రోజు నేను నాడికి ముసలోసం వచ్చేస్తున్నానంట, మురుకోసం వచ్చేస్తున్నానంట, ఈ రోజు నాడికి నేను పనికిరాడంట, ఈ రోజు నాడికి ఎందుకు నేను ఉపయోగపడినంట అని మనం కన్నీటితో చెప్పుకుంటాం. దేవుని బిడ్డలారా ఆలోచించి దేవుని యొక్క వాక్యంలోనూ కూడా దేవుడు కూడా చెప్పుకున్నాడు. అక్కడ యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదువుకుంటే, ఇదిగో ఆకాశమా వినుడు, భూమియు చెవియొగ్గిడి, నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, ఈరోజు నా పిల్లలు విచారా తిరుగుబాటు చేసేస్తున్నారు. గట్టిగా 4 మంచి మాటలు, బలంగా దేవుని యొక్క వాక్యంలో ఉండేటువంటి బలంగా 4 మాటలు కొంచెం గట్టిగా చెప్పడానికి లేదు ఇక్కడ. దేవుడు అలా చెప్పకూడదు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం కోరుకున్నాడు ఆయన మనకు అనవసరం. ఆయన మనసు మనకు అనవసరం. మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు అది అనవసరం. పృథ్వీ బిడ్డలారా మీరు బాగా గమనించండి. అంటే నాన్న ఎంత కష్టపడ్డా, ఎక్కడికి వెళ్ళాడా, ఏం సంపాదించాడా, ఏ ఎండలో కష్టపడ్డా, ఏ సేలో కలుపు తీసాడా, ఏ పాలేరుతనం చేశాడా, ఎవరి దగ్గరికి వెళ్ళి పృథ్వీ బిడ్డలారా చేచాపు అడిగాడా, ఎంత కష్టపడితే పృథ్వీ బిడ్డలారా రూపాయి వచ్చిందా? అది కాదు మనకి. ఆ బిడ్డకి ఏం కావాలి అని అంటే, నాన్న ఎంత కష్టపడినా ఆ తెచ్చినటువంటి ఒకరోజు కూలి పని ఆడు సంతోషం కోసం 500 అని అంటే ఇచ్చేయాలి, ఇవ్వకపోతే తిరుగుబాటు. దేవుడు అది కూడా అదే కదా అన్నాడు. దేవుడు ఇక్కడ పెంచాను, గొప్పవారినిగా చేశాను, ఇప్పుడు ఏం చేశారు? తిరగబడుతున్నారు అన్నాడు. మరి ఇంకెక్కడ మనస్ఫూర్తిగా మనం వెతికాం దేవుని దగ్గరికి? దేవుడిని ఆరాధించడానికి ఇంకెక్కడ మన మనసు ఇచ్చాం మనము? మీరు బాగా గమనించండి పురులరా. మన మనసు ఎలా ఉంటుందని అంటే, నచ్చితే రావడం, నచ్చకపోతే మానేయడం, పని ఉంటే పని ముందు, ఆ తర్వాత దేవుడిని ఎక్కడో మూల బారేస్తాం. దేవునికి ఒకవేళ ఆ రోజు ఖాళీగా ఉంది, ఎక్కడికి వెళ్తలేదు, ఎందుకులే మందిరంలోపు కూర్చుందాం కాసేపు, ఈ టైప్ మనసు ఉన్నటువంటి వాళ్ళు మరి దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? అది కదా దేవుని మనసు. దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు అని అంటే దేవుని బిడ్డలారా, మన మనసు అన్నిటికి ఎత్తనం, దేవునికి ఎత్తలేదు. అది కదా మనం దేవుడు దగ్గర దేవుడు మనకు చెప్పే మాట. ఇక్కడ వాక్యంలో ఏమంటాడు అని అంటే చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అయితే దేవుడట పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. అప్పుడు ప్రత్యక్షమవుతాడు నీ హృదయానికి, అప్పుడు దొరుకుతాడు. మీరు బాగా గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా. సరే మరి ఎక్కడ వెతకాలి? అది కూడా వాక్యంలో దేవుడే చెప్పేసాడండి. అన్నిటికీ దేవుడు సమాధానం చెప్పుకుంటూనే వచ్చాడు. మనకి తెలియదు కదా మనకి మరి ఎక్కడ వెతకాలి అది కూడా చెప్పాడు. వాక్యంలో చదవండి. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 8వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 8వ చరణాన్ని వాక్యంలో ఏమన్నాడండి? నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందరము చెప్దాం హల్లెలూయా. మీరు బాగా గమనించండి పురులారా, ఎక్కడ వెతకమన్నాడు? ఏ సూపర్ మార్కెట్లో, ఏ విక్టరీ బజార్లో, ఏమంటే ఏ షాపింగ్ మాల్లో అక్కడ దొరుకుతాడు ఆయన. మందిరంలో ఉండి నువ్వు పాడితే బాగుంటుంది అన్నట్టుగా దేవుడు చూస్తూ ఉండి పాటలు అయిపోయి వస్తాం మనం. ప్రార్థన చేయడానికైనా నువ్వు వస్తావేమో అని చెప్పి ప్రార్థన అయిపోయి వస్తాం మనం. మీరు బాగా గమనించండి. కనీసం ఈ వేళ వచ్చి వాక్యం అన్నా వింటావేమో అని చూస్తాడు దేవుడు, ఆ వేళ మానేస్తాం మనం. మీరు బాగా గమనించండి హృదయాన్ని బిడ్డలారా. దేవుడు మన కొరకు ఆయన మందిరములో ఉన్నాడట. హల్లెలూయా. ఆయన చెప్పేసాడు అన్నీ. ఆకాశమందుండి ఆయన చూస్తూ అంటున్నాడు. మనము ఆయన చూడండి, ఆకాశమందుండి ఆయన నరులందరినీ పరిశీలన చేసి నేను కావాలని ఎవరు కోరుకుంటారో వాళ్ళకి నేను దొరికేస్తాను. ఎక్కడ ఉంటానని చెప్తాను? నా మందిరంలో ఉంటానని చెప్తాను. ఇప్పుడు మనం ఏమైనా ఆకాశం దగ్గరికి వెళ్ళాలా? ఆయన ఆకాశం నుండి పరిశీలన చేశాడు. భూమి మీద మనం నెతుకుతూ ఒకవేళ తిరిగామని అనుకుందాం, ఆయన అడ్రస్ చెప్పేశాడు. ఎక్కడ ఉంటానన్నాడు? మందిరంలో ఉంటాను అన్నాడు పురులరా. ఇప్పుడు ఎక్కడి నుంచి పరిశీలన చేస్తున్నాడు? ఇప్పుడు ఎక్కడ ఉంటానన్నాడు? నువ్వు ఎక్కడికి వచ్చి నెతికితే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు ఆయన? నువ్వు ఆకాశం దగ్గరికి వెళ్ళాల్సిన, ఇంకా ఆకాశం దగ్గరికి వెళ్తే ఇంకెందుకు దిగమ్మారు, మనల్ని మూసేయాల్సిందే. అవునా కదండి? అందుకు కాబట్టి వాక్యంలో దేవుడు అంటున్నాడు, నేను
నా సన్నిధంలో ఉంటాను, అక్కడ నన్ను వెతికితే అప్పుడు నేను మీకు దొరుకుతానన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యెహోవా దొరకు కాలమందు ఆయన్ని వెతకాలి. ఆయన ఎలా ఉన్నాడు? దేవుని మందిరంలో ఎలా ఉన్నాడు ఆయన అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. మీరు ఆలోచించండి హృదయాన్ని బిడ్డలారా. ఇప్పుడు మందిరంలోనే ఉంటుందా వాక్యము? ఈదుల్లో కూడా ఉంటుందా? మీరు బాగా గమనించండి. ఈదుల్లో వేరే బొమ్మలాటలు ఉంటాయి, కానీ మందిరంలో మాత్రమే వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నా సన్నిధిని వెతకండి, నా సన్నిధిని మీరు వెతికిన ఎడల నేను మీకు దొరికెదనని వాక్యములో దేవుడు బాహాటంగా చాలా స్పష్టంగా మనకు చెప్పాడు ఈ మధ్య రాత్రికాల సమయంలో. కాబట్టి హృదయాన్ని మనం ఆలోచన చేయండి. అంటే మనం హృదయపూర్వకంగా దేవుడిని వెతుకుతూ ఉన్నామా? మన మనసు దేవునికి ఇచ్చామా? ఇప్పుడు కూడా ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి మీరు మీ మనసును దేవుని యొక్క వాక్యం మీద లగ్నం చేసే వాక్యం వింటున్నారా? మీ మనసులో ఒకసారి అడగండి బ్రుల్లరా. నువ్వేంటో నీకు తెలుసు కదా, నీ మనసు ఏంటో నీకు తెలుసు కదా. ఒకసారి దాన్ని అడగండి బ్రుల్లరా. ఈరోజు విన్న వాక్యం అంతా నువ్వు నిజంగా హృదయపూర్వకంగా విన్నావా? ఇంకా ఏదైనా ఆలోచిస్తే అది కూడా చేర్చుకుని వాక్యంతో పాటు ఈ వాక్యం వింటూనే దాని గురించి కూడా ఆలోచిస్తున్నావా? అది మన మైండ్. ఇటు వాక్యం వింటూనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అమ్మ ఉంటుందా ఉండదా? ఉందా లేదా? మీకు నిజం చెప్పండి, ఉందా లేదా? విశార హృదయాన్ని బిడ్డలారా, మన వరలో 2 కత్తులు ఉన్నాయి. ఒకటి మనల్ని పొడిచి చంపేది, ఒకటి మనల్ని రక్షించేది. దేనికి అవకాశం ఇస్తారో అది ఆలోచన చేసుకోండి. వాక్యములు ఆఖరికి ఒక మాట మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో. అసలు దేవుణ్ణి ఎందుకు వెతకాలి? అసలు ఆయన మనకెందుకు దొరకాలి? అసలు ఆయన మనకెందుకు కావాలి? ఎందుకు కావాలి? దేవుడు అంటాడు, ఆకాశంలో నేను చూస్తున్నాను, మీరు వెతకండి నన్ను. ఒకవేళ హృదయపూర్వకంగా వెతికితే, మనస్ఫూర్తిగా వెతికితే, పూర్ణ మనసుతో వెతికితే నేను మీకు దొరుకుతాను అని అంటాడు. ఎందుకు అవసరం మనకు ఆయన? మీరు తెలుసా? మీకు ఏమన్నా పోనీ అదన్నా తెలుసా ఎందుకు అవసరం మనకు ఆయన? చెప్తాను చూడండి వాక్యంలో జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం, న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతకండి, మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు, ఆయన ఉగ్రత దినమున మనము, ఎస్ దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆయన ఉగ్రత దినమందు మనము దాచబడాలి. చెప్పండి ఇప్పుడు ఏంటండి? ఆయన ఉగ్రతను మనము తట్టుకోలేం. ఆయన ఉగ్రతను మనము తట్టుకోలేం. అసలు ఆయన జస్ట్ అలా కోపం వస్తేనే పర్వతముల యొక్క పునాదులు కదిలిపోతాయట. ఆయన కోపం వస్తే సూర్యుడు నల్లగాను, చంద్రుడు ఎర్రగాను అయిపోతాడట. ఆయన కోపం వస్తే హృదయాన్ని బిడ్డలారా సముద్రాలన్నీ కూడా ఇంకిపోతాయట. ఆకాశం మహావేండ్రముతో లయమైపోద్దట. ఒకడు తన యొక్క మొల వస్త్రమును తీసి చుట్టేసినట్టు అయిపోద్దట ఆకాశం. వాక్యంలో ఉంటాయి ఈ మాటలన్నీ కూడా పుర్లరా, మీరు బాగా గమనిస్తే. ఆయన కోపం వస్తే మరి ఆయన కోపాన్ని మనం తట్టుకోగలమా? అమ్మా చెప్పండి, తట్టుకోగలమా? తట్టుకోలేము. ఇందాక నేను గృహాలు దర్శించడానికి ప్రార్థన చేయడానికి వెళ్తుంటేనే ఒక తల్లి హృదయాన్ని బిడ్డలారా, అయ్య బాబాయ్ చచ్చిపోతానండి బాబాయ్, చచ్చిపోతాను బాబోయ్, ఇంక చనిపోతాడు బాబోయ్, ఎండ బాబోయ్, తట్టుకోలేకపోతాను బాబోయ్, ఉడుకు బాబోయ్, చచ్చిపోతాడు బాబోయ్. ఏంటిది? పైకి చెప్పుకోలేకపోతున్నాం, అందరి బాధ ఇదే. పైకి చెప్పుకోలేకపోతున్నాం కానీ అందరి బాధ ఇదే. హృదయాన్ని పిల్లలు ఆలోచించేయండి. ఏంటి ఈ 4 రోజులు ఎండకే ఎలాగైపోతున్నావా? మరి దేవుని ఉగ్రత నిజంగా వచ్చేసి తీసుకెళ్ళి నిత్య నరకాగ్నిలో పారెత్తే, అయ్య బాబోయ్, మీకు అర్థమవుతుందమ్మా? అగ్నిలో పారెత్తే అంటున్నాడు. ఎండలోనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఎండ అగ్ని నిప్పులా ఉందంటున్నాం ఎండ. మరి నిజంగా నిప్పులు వేసేస్తే? దేవుని యొక్క వాక్యం మహాఘోరమైనది అనమాట, మహాభయంకరమైనది అనమాట. కాబట్టి వాక్యములు ఆయన అంటాడు, ఆ భయంకరమైనటువంటి దినమందు ఇప్పుడు మీరు దేవుణ్ణి వెతుక్కుని మందిరంలో మనసులో పెట్టుకుని నువ్వు కావాలి ప్రభు అని కోరుకుని ఆయన మనసులో మనం పడ్డామనుకోండి, ఉగ్రత దినమందు మనల్ని దాచిపెట్టేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్తాం హల్లెలూయా.
ఉగ్రత దినమందు మనల్ని దాచిపెట్టేస్తాడంటే దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడిని వెతుక్కోవాలి మనం. ఆయన దొరుకు కాలం ఉంది, అందుకనే మనం దేవుడిని వెతుక్కోవాలా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు చూద్దాంలే, అప్పుడు వచ్చాక చూద్దాంలే అని అంటే అప్పుడు వచ్చిన తర్వాత సూతకేముండదు. సావు కోసం వెతుకుటమేనట. చావు కోసం వెతుకుతురు కానీ అది వారికి దొరకదన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ అగ్ని ఆరదట, చావదట. చచ్చిపోదాం ఎందుకురా బాబు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించే, ఏమంటున్నారు మనుషులు? ఎండకి తట్టుకోలేక ఏమంటున్నారు మనుషులు? చచ్చిపోతాం బాబాయ్, చచ్చిపోతాం ఎలాగని అంటున్నారు. మరి బాధ అలాగొస్తుంది కదా, అలాగేదని అంటున్నారు. బాగా గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా. కాసేపు కరెంటు పోయింది అనుకుందాం, ఫ్యాన్ తిరుగుతలేదు, చచ్చిపోతామండి ఎలా ఉంటేనే. అయ్య బాబాయ్ అనుకుంటలేదా? అనుకుంటలేదా? గాలి అయిపోతే అక్కడ సాగు రాదు, గాలి ఆడదు. నిప్పులు ఆరిపోయే నిప్పులు కాదమ్మా. అమ్మా మీకు అర్థమవుతుందా? ఆ నిప్పులు ఆరిపోయే నిప్పులు కాదు. సర్లే రేపు దాకా చూద్దాం, ఆరిపోద్దేమో నిప్పులు. ఆరని నిప్పు సావని బతుకు. అందుకనే దాని నుండి తప్పించుకోవాలనంటే, ఆ మహా ఉగ్రత దినమున మనం దాచబడాలనంటే మన దేవుణ్ణి మనం వెతుక్కోక తప్పదండి. మనం వెతుక్కోవాలి, ఆయన పాదాలు పట్టుకుని వెతుక్కోవాలి. బాబు అది మహాభయంకరమైన దినం అంట నాయన, అది వచ్చేసిందని అంటే మేము తట్టుకోలేము బాబు. ఎండలే మేము ఆసు బుసు అని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం, చచ్చిపోతామేమో అని భయమేసేస్తుంది బాబు. అక్కడేమో సావు రాదట, ఆ నిప్పులు ఆరిపోవట. అంత భయంకరమైనటువంటి కర్మ కొద్దినైనా మిమ్మల్ని వెతుక్కుంటాం బాబు అని చెప్పి ఆయన్ని వెతుక్కోవాలంట. అలా వెతుక్కుంటేనే మనము దాచబడి మనము నిత్య జీవంలోనికి వెళ్ళి ప్రశాంతమైనటువంటి జీవితం జీవిస్తాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులుగా మనం ఇక్కడ వాక్యం వింటూనే మనం మైండ్ సెట్ ఇంకో దానికి కూడా ఇచ్చి దేవుని బిడ్డలారా, ఇటు వాక్యానికి అటు లోకంలో ఉన్నటువంటి దానికి 2 సార్లు ఒకే విధంగా మనం ఒకే టైంలో ఆలోచన చేస్తూ ఉన్నామే. వాక్యంలో దేవుడు అంటున్నాడు, అందుకనే ఒక్కడు కనపడలేదు నాకు. మరి ఎలాగా అంటే పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయన్ని వెతికేవారు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత హృదయం అంతా ఆయన మీద కేంద్రీకరించి వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అలా ఉన్నావో లేదో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోమని ప్రభు నామను కోరుతున్నాను. వాక్యములేనంటాడు పురులరా, ప్రేమ చల్లారిపోద్ది, భక్తి చల్లారిపోద్ది, నమ్మకం కోల్పోతారు, రోజు రోజుకి విశ్వాసం సన్నగిలిపోతూ ఉంటుంది. ఆఖరికి విశ్వాసమే లేకుండా అయిపోయేటువంటి రోజులు వచ్చేస్తాయి, అక్రమాలు విస్తరించిపోతూ ఉంటాయి. అలాంటివన్నీ నువ్వు చుట్టూ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మరి నువ్వు చల్లారిపోతున్నావా, సన్నగిలిపోతున్నావా, దిగసారిపోతున్నావా? ఒకవేళ నువ్వు దేవునిలో నుండి తొలగిపోయే విధంగా లోకానుసారమైనటువంటి మాటల్లో పడిపోతూ ఉన్నావా? ఆలోచించే దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాగ నువ్వు ఉంటే గనక నీ హృదయంలో దేవునికి స్థానం లేకపోతే ఉగ్రత దిన ముందు నువ్వు ఎలా దాచబడతావు? నిన్ను నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోమని ప్రభు యొక్క నామన ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనసు పెట్టి ఆలోచన చేయండి. ఒక 2 నిమిషాలు రండి, మోకరించి ప్రభు మందిరంలో ప్రార్థన చేస్తూ మన మనసును దేవుని మీద కేంద్రీకరించి లగ్నం చేసి, ప్రభా నువ్వు చెప్పినవన్నీ నిజమే, నీ వాక్యములో ఉన్నవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకనాడు నీ ఉగ్రత దినం రావడం కూడా వాస్తవం. అయ్యా ఇదిగో రాకడ గురుతులన్నీ భూమి మీద జరుగుతున్నాయి, అక్రమాలు విస్తరిస్తున్నాయి, మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోతున్నాయి, భయానకమైనటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి, మనుషులు మానవత్వాన్ని మర్చిపోతూ ఉన్నారు. అయ్యా ఇదిగో దేవుడు అనేటువంటి నీ మీద కూడా నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. ఇంత అక్రమం జరుగుతూ ఉంటే ఎందుకు ఇలా ఉండాలని మనుషులందరూ కూడా సన్నగిలిపోతున్నారు, లోకంగా కలిసిపోతున్నారు. మేము వాళ్ళలో నుండి వేరు చేయబడ్డానికి సాయం చేయ ప్రభాని. ఈ రాత్రి వేళ నోరు తెరిచి అడగండి, అయ్యా నీ ఉగ్రత దినం ముందు నేను దాచబడాలి నాయన. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా విశ్వాసం నాయన బలంగా ఉండాలి. అయ్యా నీ పరిస్థితులు ఏ రకంగా వచ్చినా నేను నీలో కొనసాగాలి, నేను నీలో ఎదగాలి బాబు. నాకు ప్రధానమైన వాడవు నీవే, నాకు ఆధారమైన వాడవు నీవే. అయ్యా నా ఉనికి నీలో ఉంది, నువ్వు లేక నేను లేనయ్యా, నువ్వు కలిగించగా కలిగి ఉన్నాను. అయ్యా ఇదిగో నా కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళావు. అయ్యా నువ్వు వచ్చి నన్ను తీసుకుని వెళితే నాకు సంతోషం.
లేని ఎడల అగ్నిఆరదు, పురుగు చావదని చెప్పావు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నేను వెళ్ళక ముందే, అయ్యా ఈ రాత్రి నాయన నిన్ను వెతుకు మనసు నాకు దయచేయి, పూర్ణ హృదయముతో నిన్ను అంగీకరించు మనసు నాకు దయచేయి. అయ్యా నా హృదయం అంతా నీ మీద లగ్నం చేసుకున్న గొప్ప మనసు నాకు దయచేయి. ఈ రాత్రి నాయన నా మనసంతా నీ మీద పెట్టుకుని నిన్ను కోరుకును ఆ మంచి హృదయం నాకు దయచేయి ప్రభువా. అయ్యా నా హృదయము నీ యందు, అయ్యా నీ మాటలు నా హృదయములోను ఉండులాగున సాయించే ప్రభా అని ప్రభువుని అడుగుదాం పురులరా. దేవుని వాక్యములో ఆయన అంటాడు, ఇదిగో ఆకాశం నుండి నేను వెతుకుతూ ఉన్నాను, ఆకాశం నుండి నేను పరిశీలన చేస్తూ ఉన్నాను, వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమోనని, వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమోనని నేను ఆకాశం అందుండి వెతుకుతూ ఉన్నాను అని అన్నాడు. పరిశీలన చేస్తూ ఉన్నానన్నాడు. పుర్లరా, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలా మంది కనపడతా ఉన్నారు. అందుకని ఆయన అన్నాడు, ఈ మనుషులు పెదవులు పట్టుకుని నన్ను ఆరాధించేవాళ్ళు తప్ప హృదయం నాకు ఇచ్చేవాళ్ళు కాదు, హృదయం ఎక్కడో దూరంగా పెట్టుకుని వచ్చారు. ఇదిగో ఇక్కడ కూర్చున్న మనము కూడా పుర్లరా లోకంలో ఏవో ఆలోచన చేస్తూనే మందిరంలో కూర్చున్నాం. మనం కూడా పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి ఆరాధించట్లేదేమో, అందుకనే దేవుని దృష్టిలో మనం కూడా కనబడట్లేదేమో. ఆయన రోమాపత్రిక 3:11 ఇదిగో నన్ను వెతుకువాడెవ్వడును లేడు అన్నాడు పురులరా. అంటే ఎలా వెతకాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆయనను వెతికిన ఎడల ఆయన ప్రత్యక్షమగునని చెప్పాడుగా. పరిపూర్ణత లేదు మనలో భక్తి విషయంలో. ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి నీ జీవితం దేవుని ఎదుట ఎలాగుందో ఒకసారి ఆలోచించే పురులరా. ఉంటే లోకంలోనైనా ఉండాలా, లేదా ఆత్మీయతలోనైనా ఉండాలా? వాక్యంలో దేవుడు ఏం కోరుకున్నాడు? నువ్వు లోకములో నుండి వేరు చేయబడాలా. లోకముతో ఏమి పొత్తు నీకు, లోకముతో ఏమి సాంగత్యము నీకు? రాత్రి దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునికి ఏం సమాధానం చెప్తావు ఒకసారి పరిశీలన చూసుకోమని ప్రభు నామను ప్రేమతో కోరుతున్నాను. రెండు పిల్లరా, ప్రభు మందిరంలో ప్రార్థన చేసి ప్రభుని అడుగుదామయ్యా, నాకు అలాంటి మనసు కావాలి నాయనా, పరిపూర్ణమైన మనసు, నిన్ను వెతికే మనసు.